హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో మెగా డిఎస్సి ద్వారా 16,000కు పైగా ఉపాధ్యాయ నియామకాలు జరిగిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఇందులో అవకతవకలు జరిగాయి అంటూ ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్ష వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. మరోపక్క అధికారంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం మెగా డిఎస్సిలో ఎటువంటి అవినీతి చోటు చేసుకోలేదు అంటూ తెలియజేస్తోంది. వీటికి సంబంధించిన ఆధారాలను కూడా ప్రభుత్వం చూపిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. మాస్ కాపీయింగ్ కు ఆస్కారమే లేదు. సిబిటి అనగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలోనే డిఎస్సి 2025 నిర్వహించాం. టీచర్ నియామకాలన్నీ చట్టబద్ధంగానే జరిగాయి అంటూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీం అన్సారియా పేర్కొనడం జరిగింది. మెగా డిఎస్సి 2025ను కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిటి విధానంలో కట్టుదిట్టమైన భద్రత, నిఘా, పర్యవేక్షణ వ్యవస్థల మధ్య నిర్వహించామని, మాస్ కాపింగ్ జరిగే ఆస్కారమే లేదని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. మెగా డిఎస్సి పరీక్ష నిర్వహణలో జరిగిన మాస్ కాపింగ్ జరిగినట్లు జగన్ మీడియాలో ప్రచురితమైన కథనాలపై ఆమె ఆదివారం వివరణ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో 11 మంది అభ్యర్థులను మాస్ కాపింగ్ కారణంగా అనర్హులుగా ప్రకటించారనే ఆరోపణలు తప్పని కొట్టిపారేశారు. సిబిటి ద్వారా ప్రతి ఒక్కరికి ప్రత్యేక కంప్యూటర్ టెర్మినల్స్, డిజిటల్ మానిటరింగ్, ప్రామాణిక పరీక్షా నిబంధనలు ఉంటాయని వివరించారు. పరీక్ష నిర్వహణ సమయంలో పరీక్షా కేంద్రం నుంచి, పరిశీలన అధికారుల నుంచి, పర్యవేక్షణ సంస్థల నుంచి మాస్ కాపీయింగ్ కు సంబంధించిన నివేదికలు రాలేదని తేల్చి చెప్పారు. అలాగే కొనతాల రోజామణి బీసీడీ విభాగంలో మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ లిస్ట్ లో ఉండడం వల్ల ఎంపిక కాలేదని వివరించారు. అధికారిక రికార్డును పరిశీలించగా మెగా డిఎస్సి 2025 నియామక ప్రక్రియ అంతా చట్టబద్ధమైన విధానం ప్రకారమే జరిగిందని అన్నారు. నియామక ప్రక్రియలో కీలకమైన పరీక్షల నిర్వహణ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఎంపిక విధానాలు, హారిజెంటల్ రిజర్వేషన్ల అమలు, ఎంఎస్పి రిజర్వేషన్లు, గ్రీవెన్స్ పరిష్కార వ్యవస్థ అన్ని కూడా సమర్థులైన అధికారుల ద్వారా నిర్దేశిత నిబంధనల ప్రకారమే జరిగాయని అన్సారియా స్పష్టం చేశారు. అంతేకాకుండా మరి ఆధారాలతో సహా మెగా డిఎస్సి ప్రక్రియపై వస్తున్న కథనాల్లో నిజాలేంటి అంటూ తేల్చడం జరిగింది. అవన్నీ ఆరోపణలే, ఆధారాలు ఇవిగో. సహేతుకంగానే ఎంపిక ప్రక్రియ జరిగింది, ఆధారాలతో వివరించిన పాఠశాల విద్యాశాఖ అంటూ మరో సమాచారాన్ని కూడా చూస్తూ ఉన్నాం. మెగా డిఎస్సి 2025 నియామక ప్రక్రియపై ఆదివారం ఓ దినపత్రిక సామాజిక మాధ్యమాల్లో క్రీడా కోటాపై వచ్చిన కథనాల్లో వాస్తవాలు లేవని పాఠశాల విద్యాశాఖ కొట్టిపారేసింది. ఈ మేరకు డిఎస్సి నియామక ప్రక్రియ నిర్వహణ, రిజర్వేషన్ విధానాల అమలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ, మెరిటోరియస్ క్రీడా కోట, కొన్ని వ్యక్తిగత కేసులకు సంబంధించి పలు ఆరోపణలకు వాస్తవాలను వివరిస్తూ పాఠశాల విద్యాశాఖ సంచాలకులు పేరిట ఓ ప్రకటన విడుదల చేసింది. మొత్తం 6 ఆరోపణలకు సంబంధించి వాస్తవ పరిస్థితిని వివరించింది. ధ్రువపత్రాల పరిశీలన, మాస్ కాపింగ్, క్రీడా కోట ఎంపిక, ఫిర్యాదుల అభ్యర్థనలు, హారిజెంటల్ రిజర్వేషన్ అంశాలున్నాయి. ఖాళీల సంఖ్యకు అనుగుణంగా వర్టికల్ 1:1 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కాల్ లెటర్లు జారీ చేశాం. దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. పరీక్షా కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ ఎక్కడా జరగలేదని పేర్కొంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిటి విధానంలో కట్టుదిట్టమైన భద్రత, నిఘా, పర్యవేక్షణ వ్యవస్థల మధ్య నిర్వహించినట్టు స్పష్టం చేసింది. కేవలం 1135 మాత్రమే ఎంపిక ప్రక్రియ, హారిజెంటల్ రిజర్వేషన్ అంశాలకు చెందిన సమస్యలు వచ్చాయని, వీటిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన జోనల్, రాష్ట్ర స్థాయి కమిటీలు తుది అప్పీల్ పరిశీలనతో ఆయా అభ్యర్థులకు వివరించినట్లు తెలిపింది. మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ కోటా కింద ఎంపికలన్నీ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు, నిబంధనల ప్రకారమే జరిగాయని, ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు టెట్ అర్హత వర్తించదని, మిగిలిన అన్ని కేటగిరీల పోస్టులకు విద్యా, వృత్తిపరమైన అర్హతలు తప్పనిసరి, హారిజెంటల్ రిజర్వేషన్ పరిధిలో ఎంపిక జరిగినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వివరించారు. పి నవీన్ ఎస్సీఆర్టీలో అవుట్సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేశాడు. ఉద్యోగానికి రాజీనామా చేయమని బలవంతం పెట్టారనే ఆరోపణ పూర్తిగా అవాస్తవం. వ్యక్తిగత కారణాలను చూపుతూ స్వచ్ఛందంగానే రాజీనామా చేశారు. అయితే ప్రభుత్వ సంస్థలు, స్వయం ప్రతిపత్తి గల సంస్థలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ ఎయిడెడ్ సంస్థల్లో పనిచేస్తున్న వ్యక్తులు దరఖాస్తు చేసుకునే ముందు తమ ప్రధాన కార్యాలయ విభాగాధిపతులకు సమాచారం అందించాలి. అయితే ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే నియామక ప్రక్రియకు హాజరయ్యారు. మెరిట్ ఆధారంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు పిలిచినా రాలేదు.
అలా హాజరు కాని అభ్యర్థి ఎంపిక హక్కును కోల్పోతారు. ఆ తర్వాత నవీన్ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం ఆయన ఫిర్యాదును జోనల్ రాష్ట్ర స్థాయి కమిటీ తుది అపిలేట్ అథారిటీ పరిశీలించాయి. కాబట్టి నవీన్ ను బలవంతంగా రాజీనామా చేయించారని, నియామక ప్రక్రియలో పాల్గొనే అవకాశాన్ని ఏకపక్షంగా దూరం చేశారన్నది వాస్తవ విరుద్ధమని స్పష్టం చేశారు. మొత్తానికి మరి ఏపీ మెగా డిఎస్సి ద్వారా ఏదైతే నియామకాలు జరిగాయో అవన్నీ కూడా చట్టబద్ధంగానే సక్రమంగానే జరిగాయి అంటూ ప్రభుత్వం వివరణ ఇవ్వడం, అలాగే పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీం అన్సారియా గారు ఇక్కడ మాస్ కాపీయింగ్ ఆస్కారమే లేదు అంటూ తెలియజేయడం జరిగింది. మరి ఇది ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి ప్రభుత్వం యొక్క వివరణ. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు. మరి ఇటువంటి సమాచారం పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.